health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. పారి పెట్టినప్పుడు నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్కి బిఫోర్ నేను రామారావు ఇంటికి వెళ్ళాను హ్యాబిట్స్లో. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళాను. నేను మా కజిన్ ఒకరిని తీసుకుని వెళ్ళాను. వెళ్ళగానే మనకి ఫస్ట్ ఇచ్చేసాడు. చెక్ పట్టుకుని వెళ్ళా 5,000 రూపీస్. 5,000 10,000 ఏం గుర్తులేదు. 5,000 చెక్ ఉంది ఇప్పటికీ అనుకుంటా. ఏమది అన్నాడు. చిన్న ఉడత, నేను వచ్చాను మీకోసమే సార్, సినిమా ఇండస్ట్రీ నాదన్నీ వదిలిపెట్టుకుని సినిమా ఆర్టిస్ట్ అవుదాన్ని వచ్చాను సార్. నాకు కూడా తెలుగుదేశంలో నేను ఏదో ఉడతా భక్తిగా కాంట్రిబ్యూషన్ అనుకున్నా. నీకు పైచ్యం ఎక్కిందా లేదా పిచ్చి ఎక్కిందా అన్నాడు. మేము ఎవరి దగ్గర రూపాయి సినిమా వాళ్ళనే మేము రానేబల దగ్గరికి, నీ దగ్గర ఎట్లా తీసుకుంటాం అనుకున్నా. అది తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అలా ముఖం పెట్టి చూసుకున్నాను. ఏం ఇంకా వెళ్ళటం లేదన్నాడు. ఆయన కోపం వచ్చింది. వెళ్తాను సార్, కానీ ఒక్కడ మాత్రం జరుగుతుంది సార్, గేటు బయట ఆత్మహత్య చేసుకుంటాను. మీరు క్యాంపెయిన్ కూడా తిరగలేరు. మీరు నన్ను కాదంటే ఏమనుకుంటున్నారు మీరు? నా లైఫ్ అంతా త్యాగం చేసి వచ్చాను మీకోసం ఇక్కడికి. మీ భక్తుడు వాహ్, నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాం. సరే పట్టుకెళ్ళి రూమ్ నెంబర్ 33 రామకృష్ణ సీనియర్ ఉపేంద్ర అని ఒక అతను ఉంటాడు, అక్కడ పట్టుకెళ్ళి అన్నారు. ఆ ఉపేంద్ర ఏంటి, ఆయన రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేసి ఈయన దగ్గర ఉన్నాడు. ఆయన మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. అక్కడ వెళ్ళి ఆ రామకృష్ణ సీనియర్ స్టూడియోలో రూమ్ నెంబర్ 32 33 పట్టుకెళ్ళి ఆ 5,000 రూపీస్ ఇస్తే మేము తీసుకోం అన్నాడు. సార్ రామారావు పంపించారు. ఉండు అయితే అని చెప్పి ఎవరితో మాట్లాడేటో తెలియదు మనకి, తీసుకోమని చెప్పారు. అట్లా నాది ఫస్ట్ డొనేషన్. నాదే డబ్బుల దగ్గర ఆయన అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉంది. ఎక్కడ రూపాయి తీసుకోలేదు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియవండి. ఆయన గురించి ఏదో అనుకుంటారు. ఇవన్నీ నిజం, నాతో జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను. సూపర్ సార్. అయితే అదే నాకు మీ జీవితం అంతా కూడా మీ ఇష్టం ఒకటి ఉంటుంది, మీ ప్రయాణం ఒకటి ఉంటుంది, మీరు చేసే పని ఒకటి ఉంటుంది. ఇదే సందర్భంలో దీని కంటిన్యూటీ క్వశ్చనే ఒకటి ఉంది. రామారావు గారు అంటే అంత ఇష్టం, దేవుళ్ళ చూస్తారు. అయితే మీరు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారితో. కృష్ణ గారు మహానుభావుడు. నాకు 8 సినిమాలు చేశాను, అన్ని అద్భుతమైన పాత్రలు, మంచి అటువంటి హీరో మళ్ళీ రాడండి. ఇంకా అంత ఓపెన్ హార్టెడ్, అంత కల్మషం లేని వ్యక్తి, రాజకీయాలు లేని వ్యక్తి, ఈ చాడీలు చాపు ఇవి ఏం పట్టించుకోవడానికి అసలు నేను అటువంటి హీరో నేను చూడలేదు ఇంతవరకు. కనవాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. అక్కడ కృష్ణరాజు గారు సరదాగా ఉంటాడు, చంద్రబాబు సరదాగా, ఈయన అలా కాదు. ఈయన బాలశంకరుడు. రామారావు నెక్స్ట్ బాలశంకరుడు ఈయనే. ఆయన సరదాగా జోకులు వేసేసి ఒకసారి ఇబ్బంది పెడుతుంటాడు కృష్ణ గారు. తాతినేని రామారావు డైరెక్టరు, ఒక రెడ్డి గారు ప్రొడ్యూసరు, అగ్ని కెరటాలు అనే సినిమా చేస్తాను. ఆయనతో ఎప్పుడు చేసిన బ్రదర్ వేషమే నేను, ప్లస్ ఆయనకి ఆపోజిట్. మళ్ళీ ఇలా కొట్టుకోవటం, మళ్ళీ లాస్ట్లో ఒకటి ఇలాగే చేశానండి. ఏదన్నా ఉన్నాడు శివకృష్ణ పెట్టుకోండి, కొద్దిగా నాకు శ్రమ తగ్గుతుంది, ఫైట్లు చేస్తాడని ఎవరు అలా ఎవడన్నా ఏ హీరో అని చెప్తాడు. అలాగా ఎవరు ఏ హీరో చెప్పడు కదా, అన్నీ నాకే కావాలనుకో. ఆయన ఆ టైపు. శివకృష్ణ పెట్టుకోండి, ఆయన అడగడు, మళ్ళీ రికమెండ్ చేయడు. ఎవరన్నా వచ్చేసరి ఈ వేషానికి మీకు ఈక్వల్గా శివకృష్ణ పెట్టండి, మనోడే పెట్టండి, అయితే నాకు కొద్ది శ్రమ తగ్గుద్ది అంటాడు. ఆయన తెలుసా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అని? తెలుసు, అందరికీ తెలుసు. తెలిసేమో మరి. ఎప్పుడు అడిగేవారు కాదు? ఎవరు ఇంతవరకు నన్ను అడగల, అదే ఏ ఆర్టిస్ట్ అడగలేదు. నేను చెప్పుకోవడం తప్ప ఎవరు అడగలేదు. చెట్టిఆర్ బిల్డింగ్లో ఏవిఎంలో చేస్తున్నాం. ఒంటికి ఆయన 12:45 వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 3ంటికి వస్తాడు. నాదేంటంటే నేను 1 o'clock ఇది లంచ్ చేసేసి నేను వెయిట్ చేయనండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడిగితే నాకు కోపం వస్తుంది. నన్ను ఎవడు వచ్చి రెడీ అని అడగకూడదు. ఐఎమ్ రెడీ, ఎవరు రెడీ అలాగా ఉండాలి. చాలామంది ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట చేసి అప్పుడు మేకప్ ఎలా చేయను, చెయ్యి కడిగిన వెంటనే మేకప్ చేసేసుకుంటా. చేసేసుకుని కుర్చీలో అలా పడుకుంటా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అనమాట. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మనం ఒకళ్ళ దగ్గర మాట పడక్కర్లేదు అనే టైపు. కరెక్ట్గా 2 అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ రెడీ అవ్వండి సార్ అన్నాడు. అన్నాను. కృష్ణ గారు వచ్చారు. ఎవరుగా కృష్ణ గారు రావడం అంటే ఆయన 2:45 అని రాడు. నేను రెడీగానే ఉన్నాయి, మేకప్ చేసుకుని టెస్టప్ చేసుకుని. అలాగా సార్ అయితే ఓకే అని వెళ్ళిపోయాడు. 4:30 ఎంతో అయింది. ఏదో సీన్ జరుగుతుంది శారద గారికి నాకు ఎంత జరుగుతుంటే, తాతనేని రామారావు మాట ఇలా రా అన్న. డైరెక్టర్ని పిలిచాడు. ఏదో విషయం చెప్తున్నాడు. శివకృష్ణ బలివాడయ్యా అన్నాడు. ఏమంటున్నాడు నా గురించి? నా ఒక్కరితోటి అయితేనే సుఖం అంట, ఏ హీరోలతో సుఖం లేదంట అన్నాడు. జోకిది కొంప అంటిపోదండి అలాగా. సార్ నేను అనలేదు సార్ అలాగా. నేను అన్నది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఆయన 2:15 దాకా రాడు, ఎందుకు తొందర పెడుతున్నావు? నేను 2:40కి అక్కడ పక్కనే కదా, సేమ్ బిల్డింగ్లో మేకప్ రూమ్లో ఉన్నాను.
నేను రావడం ఎంతసేపు అని అన్నాను అన్నమాట ఇది. ఉమ్. అదే ఇంక చెప్పాను. మీతో యాక్ట్ చేసినప్పుడు ఈ ఈ సుఖం ఉంటుంది సార్. ఈ సుఖం ఉంటుంది సార్ మధ్యాహ్నం ఒక స్లీప్ వేయచ్చు. ఒక స్లీప్ కానీ రెస్ట్ ఒక 40 మినిట్స్ ఉంటుంది. అది ఆయన ఎలా కన్వర్ట్ చేసాడంటే ఇలాగ కన్వర్ట్ చేసి ఇలా చెప్పాడు తాతినేని రామారావు. ఇండస్ట్రీ టాక్ బయటకు వెళ్ళిపోతే సార్ నా కొంపలు అంటుకుంటాయంటే హి అంటే పక్క నవ్వుతున్నాడు ఆయన. అదొకటి అయిపోయింది సరదాగా ఉండేది ఆయనతో. అబ్బా వెరీ గుడ్ మర్చిపోలేనండి. ఆయన మాత్రం మహానుభావుడు. తర్వాత ఆయన నేను చేసిందే ఉన్నాయండి. ఆయన సినిమాలకి తిరిగి డబ్బులు పెట్టేవాడు. ఆయన హీరో సినిమా లాక్కుండా ఏ నిర్మాతను కష్టపెట్టేవాడు కదా. డబ్బులు ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. నేను చేశాను చాలా సినిమాలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయిన పని చేశాను. బట్ తిరిగి డబ్బులు పెట్టాడు ఆయన. చాలా సినిమాలు ఆయన విశ్వాసం. ఆయన మొదట్లో ఆయనకి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఆయన సంతకాలు పెట్టేవాడు రిలీజ్కి. నేను ఇస్తాను డబ్బు అని చెప్పి. నాది హాబీ. ఏం మనిషి సార్ ఆయన. అసలు లేడండి. ఇంకో హీరో లేడండి ఇంకో సినిమా ఇండస్ట్రీ. ఎవరేమనుకున్నా ఇది నిజం. సార్ ఒక చిన్న డౌట్. ప్రభాస్ గారు లాంచింగ్ టైము ఈశ్వర్ మూవీ యాక్చువల్గా ఆయన ఫాదర్గా చేయాలనుకుంటే కృష్ణరాజు గారే చేయొచ్చు కొడుకు లాంచింగ్ కాబట్టి. బట్ ఏరి కోరి శ్రీకృష్ణ అనే ఆ క్యారెక్టర్ కావాలని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారంట. కాదండి, ఇది నా ఫ్రెండ్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్. అతను నాకన్నా చిన్నోడన్నా నాకు చాలా చాలా ఇష్టడు సార్. నాలాగే కొద్దిగా ఓపెన్గా ఉంటాడు అతను. అతను ఎంత గొప్పవాడంటే అతను తీసిన సినిమా అన్నిట్లో నేను ఉన్నాను. ఫస్ట్ ధ్రువ నక్షత్రం, తర్వాత ఇంకోటి ఏదో సినిమా ధ్రువ నక్షత్రం, తర్వాత రక్తతిలకం అనుకుంటా. రక్తతిలకం తర్వాత ఒక్క సినిమా ఒకటే ఈవి సత్యనారాయణ చెవులో పువ్వు ఏదో పెట్టి తీసాను. అది తప్ప అన్ని సినిమాలు నేను ఉన్నాను. మంచి స్నేహితుడు నాకు, చాలా వెరీ నైస్ మ్యాన్. అంటే రామానాయుడు గారికి మేనల్డ్ వర్స్ అవుతాడు. ఆ మేనల్డ్ అని చెప్పి అదేం ఉండదు. ఈజ్ ఏ వెరీ వెరీ నైస్ పర్సన్. తర్వాత ఏంటంటే మహాదైవ భక్తుడు, సనాతన ధర్మం అంటే పడి చచ్చిపోతాడు. ఎవరికి తెలియదు అశోక్ కుమార్ గురించి. చాలా ఇది ఈశ్వరికి మళ్ళీ నేనే మా శివకృష్ణ పెట్టుకున్నా. అలా వచ్చింది నాకు. అతను ఆ వేషం రావడానికి నాకు నా మిత్రుడు, నా శ్రేయోభిలాష అశోక్ కుమార్. సార్ ఆ రోజు 2001, 2002 టైంలో మీరు చూసిన ప్రభాస్ వేరు, ఇప్పుడు మనందరం చూస్తున్న ప్రభాస్ వేరు. బాగా ఎదిగాడు కదా సార్, బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా. అది నేను విన్నాను. చాలా ఒదిగి ఉంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. అది మాత్రం అందరూ చెప్తున్నారు, ఒకళ్ళు కాదు కదా, అందరూ చెప్తున్నారు. ఆ రోజు సెట్లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ తర్వాత మొన్న ఎక్కడేదో కలిశాను. గగవా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరే అని చెప్పి గవబా బ్యాన్లోంచి దిగాడు. ఏంటి ఇలాగ వచ్చారేంటి అన్నాడు. లేదు నన్ను ఏదో పని మీద వచ్చాను, నువ్వు వచ్చావు అని చెప్పి నేను ఇలా కనపడేది అన్నా. లేదు అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా. అతను భోజనాల దగ్గర కానీ, అతని దగ్గర కానీ, ట్రీట్మెంట్ కానీ, ఆ మర్యాద కానీ, అదే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్తారు అందరూ. అదేనండి, ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే ఇదే మంచితనం అంటే. ఎందుకు ప్రభాస్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఏ రీజన్ ఇన్ ఇట్. అంటే తెలుగులో సామెత ఉండే ఎదిగే కొలిది ఒదిగి ఉండాలని. దాని రిప్లైగా ఇస్ ప్రభాస్ నేను విన్నది. అండ్ సార్